అప్పుడు ఆయనకి ఇవ్వటం, కొంతకాలం ఆయన మినిస్టర్గా ఉండటం జరిగింది. ఇంకా ఆయనతో సంబంధాలు ఏమంటే బివి మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎలక్షన్లో ప్రకాష్ జగన్ నా క్లాస్మేటు ఆదోని మార్వాడి ఆయనకి టికెట్ ఇప్పించినారు. ఆయన టికెట్ ఇప్పిస్తే మార్వాడి ఉండేది ఒక 500 మంది లేదు, ఆయనకి ఇచ్చిపోయారు ఆదోనిలో. ఇదంతా ఒక అద్భుతంగా జరిగిపోయింది ఆ టైంలో. మేము తమిళనాడులో జరుగుతాం ఎలక్షన్. మరి బుడ్డ వెంకయ్యరెడ్డి గారు ఇంకా కొంతమంది పేర్లు చెప్పడం సాగుగా ఉండదు. ఆ టైంలో ఇవ్వటం, వాళ్ళందరూ గెలవటం. బివి మోహన్ రెడ్డి నిలబడమని నేను చెప్పాను. ఎలక్షన్లో నువ్వు నిలబడని, నువ్వు బాగున్నావు అంటున్నాను. లేదు నాకు భయం ఇస్తాను, నేను నిలబడను. లేదా నిలబడమని చెప్తాను. మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో సీట్ గెలిచారు. కాంగ్రెస్లో కొన్ని సీట్లు రావడం లేదు, అందులో ఎమ్మెల్యేలో చీఫ్ మినిస్టర్ రావడంతో ఆయన గెలిచాడు. ఇంకా గెలిచిన తర్వాత పార్టీ వచ్చి తెలుగుదేశం వచ్చింది. ఉండటం సౌగా ఉండదని ఆయన రాజీనామా చేశాడు. ఆ సీట్ ఖాళీ పడ్డది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డి గారిని అప్పుడు కూర్చోబెట్టాను. ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు లేడు, దాంట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన్ని తీసుకోపోవటం జరిగింది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డిని కూర్చోబెట్టాం. ఎందుకు ఇవంతా చెప్తామంటే ఆ టైంలో బివి మోహన్ రెడ్డి గారికి కొద్దిగా మద్దతు ఇచ్చేదానికి, బలోపేతం చేసేదానికి కొంతమంది నాయకులు, అంటే ఆ టైంలో భాస్కర్ రెడ్డి గారిని గెలిపించిన వెనక ఉండే గెలిపించిన చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో కోసిగరాజు, మీరందరూ ఈ ప్రాంతాల్లో ఫ్రాక్షన్ లీడర్ని చూస్తారు, కానీ కోసిగరాజు వీళ్ళందరికీ పెద్ద గురువు, ఆయన పెద్ద ఫ్రాక్షన్ లీడర్. ఆయన ఒక విధంగా నాకు ఆల్మోస్ట్ నా చిన్న ఏజ్ ఉన్నా నాకు ఒక శిష్యంగా ఉండిపోయాడు. ఏం చెప్తే అది ముందుకు పోయే విధానంలో. మరి రాత్రి 10:30 అయింది కదా, కర్నూలు రాత్రి 8 o'clock వెళ్ళి ఆయనట్లే కొద్దిగా కలెక్షన్ మా డబ్బులే కాకుండా ఏం బ్రదర్స్ వాళ్ళ ఆయనతో పోతుంది, ఆయనతో డబ్బులు తీసుకొని మరి రాత్రి దీనికి వెళ్తుంది, కోసికి వెళ్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, బివి రెడ్డి గారు, నేను రాత్రి మిడ్నైట్ ప్రయాణం. ఆ మిడ్నైట్ ప్రయాణంలో డబ్బులు జాగ్రత్త ఉండాలి కదా, డాక్టర్ రెడ్డి గారు తీసుకుని ఆయన చేతికి ఇచ్చేస్తే ఒక పైసా పక్కకు పోకుండా చూసుకుంటాడు. పక్కకు చంద్రబాబు నాయుడు గారు సార్